ఒక సమాజపు మందిరపు అధికారికి వచ్చాడు. ఈ వచ్చినటువంటి ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్యన ఆయన దగ్గరికి వచ్చాడంటే, మత్తయి అంటాడు తన సువార్తలో, ఆమె చనిపోయింది, కూతురు చనిపోయింది అని అంటాడు. మార్కు గారు తన సువార్తలో రాస్తూ అంటాడు, చావ సిద్ధమై ఉంది, అంటే షీ ఈస్ గోయింగ్ టు బి డై. తర్వాత లూకా గారు రాస్తూ అంటాడు, కుమార్తె చనిపోయినది. లేకపోతే ఇలా రాస్తూ అంటాడు, చూడండి 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనం. ఇందాక చదివే వారు కాకుండా వేరే వారు చదవండి. చాలు. ఎలా ఉందంట? చనిపోవడానికి రెడీగా ఉంది, అంటే లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. అందరూ చెప్పారు ఏమనంటే, డాక్టర్లు కూడా అన్నారు ఏమనంటే, ఇంకేమే ఆవిడకి ఏం ఆశలు ఉన్నాయో, ఏం కోరికలు ఉన్నాయో, లేకపోతే ఆవిడకి ఏమున్నాయో అన్నీ కూడా తీర్చేయండి అని చెప్పినటువంటి సందర్భాన ఈ సమాజపు మందిరపు అధికారి అయినటువంటి యాజకుడి గారికి ఒక ఆలోచన చాలా చురుగ్గా వచ్చింది. అది ఏంటంటే, నజరేయుడైనటువంటి యేసు ఆ మార్గం గుండా వస్తున్నాడు. ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే, ఆయన ఒక పట్టణానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రవేశించిన వెంటనే ఆ సమాధుల మధ్యన, లేకపోతే ఆ గ్రామము ద్వారం దగ్గర దయ్యములు పట్టినటువంటి వాడు కనబడతాడు ఆయనకి. ఏమంటాయి? చెప్పాలి ఏమంటాయి? దయ్యములు పట్టినటువంటి వాడు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చూసి ఆయన మీద జాలిపడి తన పట్టినటువంటి దయ్యాలను ఆయన ఒక మాట చేత గద్దించి ఇతగాడిని విడిచిపెట్టి పొమ్మనగానే అవి వెళ్ళిపోతాయి. అడిగితే, అయ్యా నువ్వు సెలవిస్తే మేము ఈ పందుల్లోకి వెళ్ళిపోతాం అని అనగానే ఆయన సెలవిచ్చాడు. నేరుగా పందుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ పందుల్లోకి వెళ్ళిపోతే ఆ పందులు ఆ అపవిత్రాత్మ చేత పట్టబడిన తర్వాత అవి కంట్రోల్ చేయబడలేక పరుగున వెళ్ళి ఆ కొండ మీద నుంచి నదిలోకి దూకి చచ్చిపోయాయంట. నువ్వు మాట చెప్తున్నా, ఈ సందర్భంగా ఒక దయ్యాన్ని మనం క్యారీ చేయగలగాలంటే అది మనిషికి మాత్రమే సాధ్యం, జంతువులకి సాధ్యం కాదు. అవి కనబడతాయి జంతువులకి అంతే. స్తోత్రం చెప్పే మాట చెప్పినా, జంతువులకి దయ్యాలు కనబడతాయి, మనుషుల మీదే వాళ్తాయి. స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. జంతువులకి కనబడతాయి, మనుషుల మీద మాత్రమే వాళ్తాయి. మీలో మరి ఎవరికైనా ఆ అనుభవాలు ఉన్నాయో తెలియదు, కానీ నాకు మాత్రం ఉన్నాయి చాలా అనుభవాలు. సేవకు వచ్చిన తర్వాత, నేను సేవకు వచ్చిన తర్వాత చాలా అనుభవాలు నాకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఊరు వారందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా? యేసును ఆహ్వానించారు లోపల కదా. పందుల మందంతా వెళ్ళిపోయి నదిలో పడిపోయి చచ్చిపోతే వ్యాపారంలో నష్టం కలిగిందని అందరూ కూడగట్టుకుని ఏం చేశారంటే, యేసయ్యా నువ్వు మా ఊర్లోకి రావద్దు. ఎందుకు తెలుసా? నువ్వు వచ్చినందుకే మాకు ఈ నష్టం కలిగింది. జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు వచ్చినందుకే మాకు ఈ నష్టము కలిగింది కనుక నువ్వు రావద్దు, వెళ్ళిపోమని చెప్పాడు యేసయ్య. వెంటనే ఆయన సరే నేను రాను అని చెప్పి అక్కడి నుంచి నదీ తీరం నుంచి, ఆ గలిలయ ప్రాంతం నుంచి, దెకపోలి నుంచి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పటికి ఆయన వస్తున్నాడని విన్నటువంటి ప్రజలు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. గనుక స్తోత్రం అని చెప్పాలి. 40వ వచనంలో అదే మాట మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం 40వ వచనం. అంతటా ఇదిగో 40 చూడండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారంట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ ఆఫ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎదురు చూస్తూ ఉంటే ఆయన చేర్చుకున్నారు. చేర్చుకున్నటువంటి ఈ సందర్భంలో, వారితో మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక ఆయన పరుగున చాలా వేగంగా వచ్చాడు, ఏడుస్తూ వచ్చాడు, అంగలారుస్తూ వచ్చాడు, ఏదో గాబరాగా వచ్చాడు. వచ్చి యేసు పాదాల దగ్గర పడిపోయి
యేసు పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నాడంటే ఏమో తెలుసు, అయ్యా నాకు ఒక కూతురు ఉంది, 12 సంవత్సరాలు ఉంటాయి, ఆమె సావసిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరచవయ్యా అని చెప్పి యేసు ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నా కూతురు చనిపోబోతుందయ్యా, నేను విన్నాను, నువ్వు మాట సెలవిస్తే, నువ్వు చెయ్యి చాపితే, నీ కనుదృష్టి పడితే, నీ వస్త్రము చెంగు ముట్టుకుంటే, నీ నడికట్టు తగిలితే చాలా మంది బ్రతికారు, స్వస్థపరచబడ్డారు. నాకు ఒక ఆశ ఉంది, నా కూతురు కూడా స్వస్థపరచబడుతుంది, నా కూతురు కూడా బ్రతుకుతుందని ఆశతోటి వచ్చానయ్యా అని చెప్పి యేసు పాదాలు పట్టుకుని బోరు బోరు అని ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఆయన పరిస్థితిని చూసి జాలిపడి, సరే పదవయ్యా వెళ్దాం అని చెప్పి బయలుదేరాడు. ఈ బయలుదేరినటువంటి మధ్యలో జనసమూహమందరూ ఆయన తట్టు ఉన్నారు, చాలా మంది ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ లోపల వెనక నుండి ఒక స్త్రీ వచ్చి ఆమె వస్త్రం చేతిని ముట్టుకుంది. వస్త్రం చేతిని ముట్టుకోగానే ఆమె స్వస్థపడింది. యేసు అంటాడు, నాలోని మహిమ బయటికి వెళ్ళింది అని నాకు తెలుస్తుంది. ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ఎంతమంది జనం ఉన్నారు, మీరు వచ్చి మీద పడుతున్నప్పుడు ఎవరు పడ్డారో ఏం జరిగిందో ఎలా తెలిసిందంటే నాకు తెలిసింది అని అనగానే ఆమె ధైర్యం కలిగి ముందుకొచ్చి భయపడతానే నిలిచింది. అప్పుడు ఆయన అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ఈ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటువంటి తరుణంలో, ఈ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఈ యాయుడు ఇంటి వారు వచ్చి, అయ్యా అయ్యా నీ కూతురు చనిపోయింది. ఏమని చెప్పారు? నీ కూతురు చనిపోయింది. మోనిటర్ సౌండ్, ఈ స్టేజ్ మీద ఉన్న మోనిటర్ సౌండ్ తగ్గించాను. రైట్, స్టేజ్ మీద ఉన్న మోనిటర్ తగ్గించేసాను. వార్త వచ్చింది, వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇంకా ఆయననే కష్టపెట్టద్దు, ఎందుకు తెలుసా, నీ కూతురు చనిపోయింది, రా కార్యక్రమం చేసుకుందాం అని అంటే, నేను అడుగుతున్నాను ప్రతి దేవుని సంగమా, నీ కొడుకు చనిపోయాడంటేనో, నీ కూతురు చనిపోయిందంటేనో, నింటి వారు చనిపోయిందంటేనో నువ్వేం చేస్తావు నాకు తెలియదు. కానీ మనం ఏం చేస్తామంటే వెంటనే ఉన్నపోటున పరిగెట్టాలి. ఎందుకంటే బిడ్డల మీద మనకి అంత ప్రేమ, బిడ్డల మీద అంత మమకారం, బిడ్డల మీద అసలు ఇక్కడికి వచ్చి కష్టపడి సంపాదించింది వారి కోసం, వారు లేకపోతే ఇంకెందుకు అనేటువంటి పరిస్థితులు ఎన్నో తలెత్తుతాయి. కానీ యాయుడు ఏం చేశాడు తెలుసా? యేసును వెంట పెట్టుకుని ఇంటి వరకు వెళ్ళాడు. వచ్చి చెప్పాడు కదా చెప్పి పరిగెట్టలేదు. యేసుని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అందరూ కూడా చక్కగా వాయిద్యములు వాయిస్తున్నారు. మీరు చదవండి మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇదే సంఘటన మనకి కనబడుతూ ఉంటుంది. ఎంత ప్రాముఖ్యమైతే ఇలాగ రాసుంటారో ఒకసారి ఆలోచించేయండి. ఆ రోజుల్లో యోధా వారి యొక్క ఆచారం ఏంటంటే, ఎవరైనా ఇంటి వారు చనిపోతే ఇంటి దగ్గర చక్కగా అన్ని ఏర్పాటు చేసి బయట వాయిద్యములు వాయించేవారు, ప్రలాపించేవారు. కుటుంబస్తులు వచ్చిన వారందరూ కూడా అక్కడ కనబడుతుండేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనంట అక్కడ ఒక సంగతి ఉండేది. ఏమనంటే, ఇదిగో కొంతమందికి ఇలా ఏడవడానికి, ప్రాలాపించడానికి కొంతమంది ఉండేవారంట ఊళ్ళో. తెలుసా? కొంతమంది చూడండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో, మన ధైర్యంగానే ఉంటాం, కానీ మన ఇంటి పక్కన వచ్చి బాబా, అవునా కదా, అది ఏడుస్తూ అంగలాస్తూ ఉంటారు. అక్కడంతా రోజున వాయిద్యములు వాయిస్తూ, వాళ్ళు ప్రాలాపిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం అక్కడ చూస్తున్నాం. ఇది మన దేవుని సంగమా, ఎంత కాలం మనం ఈ లోకంలో ఉన్నా ఒక రోజు మనం పరలోకానికి వెళ్ళిపోవాలి.
ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ సహవాసం, ఎందుకు ఈ భక్తి జీవితం, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ పాటలు, ఎందుకు ఈ ప్రసంగాలు అంటే ఒక రోజున ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చూద్దాం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మదిలో దాటే మనోభయం, నీ మహిమ చూసే మధురాక్షరం. మదిలో దాటే మనోభయం, నీ మహిమ చూసే మధురాక్షరం. వీక్షించి కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా, వీక్షించి కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా అని అనుకుంటూ పాటలు పాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు యాయిరును తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అన్నాడు కదా, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోమని చెప్పగానే అందరూ బయటికి వెళ్ళిపోయారు. కేవలం అక్కడ పేతురు, యోహాను అనువారు, యాకోబు వారిని మాత్రమే తీసుకుని ఆయన లోపలికి వెళ్ళాడు. యాయిరు నా ఇంటి వారిని తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్తా అన్నాడు కదా, ఇదిగో మీరు ఏడవద్దు. ఏమన్నాడు? ఏడు చనిపోతే ఏడకుండా ఉంటారా? చనిపోతే ఏడకుండా ఉంటారా? మీరు ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ ఆమె చనిపోలేదా అని చెప్తే యాకోబు అంట, పేతురు గారంట, యోహాను గారంట ఏం మాట్లాడతాడు? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? నిద్రపోతుందంటాడేంటి అని చెప్పి అపహాస్యం చేసి నవ్వుతూ వారు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆమె చెయ్య చాపి ఆమెను ముట్టి తలుతాకుమి అని అన్నాడంట. ఏమన్నాడు? అందరూ చెప్పాలి, ఏమన్నాడు? తలుతాకుమి అని అనగానే ఆ చిన్న లేచి కూర్చుంది. చెప్పలు ప్రభు కనపడుతుంది. తల్లిదాకుమి లేమని దాన్ని చెయ్యి చాపి ముట్టగానే ఆమె లేచి కూర్చుంది. లేచి కూర్చుందని వేసి అంటున్నాడు, ఇదిగో ఆమెకు తినడానికి ఆహారం ఏదైనా పెట్టండి, కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం, ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యొక్క రాత్రికాలపు వేళ దేవుడి సన్నిధికి వచ్చినటువంటి నీ వెనుక పరిస్థితి ఏదైనా, అది కష్టమే కావచ్చు, వ్యాధే కావచ్చు, బాధలే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, వీసా విషయమైనా కానీ, లేదా ఏ పని విషయమైనా కానీ, లేదా మరణమే ఉన్నదో ఆయన అంటున్నాడు కదా, భయపడకు. పరిస్థితి ఏదైనా సరే, ఎలాంటి సంగతులైనా నేను వెంటాడని ఏమీ నీకు తెలియకుండా నిన్ను లోపలి చేసేటువంటి పరిస్థితులు, సంద్రముల వలె ఉప్పొంగి నిన్ను అణిచివేసే పరిస్థితులు ఏమున్నా సరే ప్రభు అంటున్నాడు తెలుసా, భయపడకు. కమ్ ఆన్, రైజ్ అప్, లే, నిలబడు. ఎందుకు తెలుసా? ఆయన సజీవుడైనటువంటి దేవుడా. మరి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జీతం తక్కువనో, లేకపోతే ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదనో,
ఇంటి దగ్గర చక్కగా బ్రతికి వచ్చి ఇక్కడ కష్టాలు పడుతున్నామనో, నువ్వు కృంగిపోతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, చేస్తున్న పనికి సరైనటువంటి జీతం రావట్లేదని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, పని చేస్తూ ఉన్నాను సరైనటువంటి ఆదాయము లేక, నిలవలేక, అప్పులు పాలైపోయి ప్రతి వారి దగ్గర చేయి చాపుకుంటున్నావేమో, ఈరోజు అంటున్నాడు ఆయన నిన్ను ఇచ్చువాడిగా చేస్తాడు కానీ చేయి చాపేవాడిగా చేయడా. నాకు స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇలాంటి పరిస్థితులలో తన జీవితం ఉన్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి 3 విషయాలు త్వరగా మీ ముందు చూస్తాను. 3 విషయాలు చేశాడు. ఆయన ఏంటో తెలుసా? ఆయన చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఇలా అన్నం లేకపోతే చక్కగా చిన్ననాటి నుంచి చక్కగా కన్నారు, పెంచారు, అల్లారుముద్దుగా పెంచారు. పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు కషాయాలు ఎవరు ఉంటారు, తక్కువ, చాలా రేర్ అన్నమాట. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లల్ని కనేసి కట్టబొట్టులోనే ఎక్కడో చుట్టేసి, బొట్టులో చుట్టేసి ఎక్కడో పెట్టేశారు, పడేశారు. అవునా? పడేసినటువంటి ఆ పెండాన్ని, దేహాన్ని కుక్కలు లాక్కుని చిప్పుకుని తిన్నాయంటే ఎవరో ఉంటారు ఎక్కడెక్కడో. కానీ ఎక్కువ శాతం మంది ప్రేమ కలిగినటువంటి తల్లులే, ప్రేమ కలిగినటువంటి తండ్రులే ఉంటూ ఉంటారు. ఒక మాట చెప్పిన, కుమార్తె అంట తండ్రికి బౌండింగ్ లో ఉంటుందంట. స్తోత్రం చెప్పరా? స్త్రీలు స్తోత్రం చెప్పరా? ఇంకో విషయం చెప్పిన, కూతుర్లో ఉన్న వాళ్ళు చేయలేదు, కూతుర్లో ఉన్నవాళ్ళు, నాకు కూతురు, నాకు కూతురు. మీకు చిన్న విషయం చెప్పరా? పెళ్ళికి అమ్మాయిని తీసుకెళ్తారు కదా, ఎవరు తీసుకెళ్ళాలి తెలుసా? అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళాలి తెలుసా? పేరు అంటారు, లేకపోతే తోడ పెళ్లి కూతురు, ఇలా తీసుకెళ్లాల్సింది. తండ్రి తీసుకెళ్ళాలా? సోదరు చెప్పండి. తండ్రి తీసుకెళ్ళాలి స్టేజ్ మీదకి. కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలా? కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళట్లేదు అంటారు. సోదరు చెప్పరే, అడిగి చెప్పాలి. కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలా? నేను చెప్తున్నాను, ఈ విధమైనటువంటి బాండింగ్ పెట్టుకున్నప్పుడండి ఖచ్చితంగా కుటుంబాలు దీవించబడతాయి. తండ్రి కుమార్తెల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, తల్లి కుమారుల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇది లాజిక్, ఇది కుటుంబ జీవితంలో శ్రద్ధ తీసుకుని చూడండి. ఒకసారి వారం నుంచి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, కూతురంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, కానీ చనిపోతుంది లేదా చనిపోయింది అని తెలిసిన కూతుర్ని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలని చెప్పేసి ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? యాయిరు అధికారి అయినప్పటికీ, సమాజ మందిరంలో గౌరవం కలిగినటువంటి స్థానం కలిగినప్పటికీ అన్నిటినీ విడిచిపెట్టాడు, అన్నిటినీ పక్కన పెట్టాడు, యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చదువుదాం చూడండి, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనంలో. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనం చదవాలి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చాడు. చాలు. ఎవరి అధికారి అంటే యాయిరు. అందులో అన్నాడు ఎవరైనా యాయిరు. ఆయన కుటుంబ జీవితంలో ఆయన అద్భుతాన్ని చూడడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చాడు. నేను అడుగుతున్నాను, హాస్పిటల్లో సీరియస్గా ఉంది, ఓకే, సీరియస్గా ఉంది, ఒక 5 లక్షల రూపాయలకు అడిగితేనే కానీ డాక్టర్ గారు ఆపరేషన్ మొదలెడుతున్నాడంటే మనం హాస్పిటల్లో మెట్లు దాటి దిగేద్దామా? అక్కడే ఉండి సెల్ ఫోన్ తీసుకుని పక్కన ఉన్న వారికి ఎవరికొకరు చెప్పి ఏదో రకంగా ఆ పరిస్థితిని భర్తీ చేసే విషయమే చూస్తాం కానీ అక్కడ నుంచి పరిగెట్టుకుని వెళ్ళాం మన డబ్బు కోసం వెళ్తారా? ఒకవేళ చేయబట్టుకుని నేను అంటాను, ఆ కూతురు వాళ్ళ నాన్న చేయబట్టుకుని, నాన్న నువ్వు వెళ్ళొద్దు నాన్న అన్నా సరే నేను అనుకుంటున్నాను విడిచిపెట్టేసి వచ్చేసి ఉంటాడు. ఈ రోజున నేను పట్టి బంధించే పరిస్థితులు, వెనక్కి లాగేసేటువంటి సంగతులు ఏమున్నా ఈ రోజు సేవకునిగా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను, రండి మన రక్షకుడైన యేసును పూజించి ఆనందించడానికి. ఒక నిబంధన చేసుకోవాలి, ఒక వడంబడిక చేసుకోవాలి. ఏది ఏమైనా సరే నేను మందిరం మాను, ఏ పరిస్థితి ఎదురొచ్చినా సరే
ఒక గట్టి నిబంధన వడబడి మనం చేసుకోవాలి. ఎంతటి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఏం చేయడం తెలుసా, అన్నిటినీ విడిచిపెట్టాడు. పక్క వారికి చెప్పాడు. అందరూ అనుకుంటున్నారు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని. కానీ ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. అధికారాన్ని గుర్తుపెట్టుకోలే, లేకపోతే మరే సంగతిని జ్ఞాపకం పెట్టుకోలే, అన్నిటినీ పక్కన పెట్టాడు. వచ్చి యేసు పాదాల దగ్గర పడిపోయి బతుకులాడుతున్నాడు. యేసయ్యా ఒకటే కూతురయ్యా, సావ సిద్ధంగా ఉంది, నువ్వు రావాలయ్యా, నువ్వు ముట్టాలయ్యా, నువ్వు చేయగలవయ్యా అని బతుకులాడుకుంటున్నాడంట. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, సంపాదించే సంపాదన నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టో, లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి పలుకుబడి పరిస్థితులను బట్టో నువ్వు గర్వపడుతున్నావు నాకు తెలియదు. యాయుడిని ముందుకు తీసుకొస్తున్నాను. నువ్వు ఎంతటి దానివైనా ఎంతటి వాడమైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకుని నువ్వు లోబడి ఆయన పాదసేవను చేయగలిగితే యాయుడి జీవితంలో జరిగిన అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. యాయుడి జీవితంలో చేసిన అద్భుతాన్ని దేవుడు మీ జీవితంలో చేయడానికి ఆశపడుతున్నాడు. ఒకరోజు నాకు ఆయన అంట గవర్నమెంట్ అధికారి హెబ్రోను సంఘంలో జరిగింది ఈ విషయం. ప్రార్థన అయిన తర్వాత ఎవరికైనా డౌట్ వచ్చి నన్ను కలవండి, పేరు అడ్రస్ సంఘం పేరుతో సహాయం చెప్తాను. హెబ్రోను సంఘానికి ఒక గవర్నమెంట్ అధికారి హైడ్రాటెడ్ అయిన ఒక ఆయన సంఘానికి సేవకు వస్తూ ఉండేవాడు. ఈ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎలా ఉంటుందంటే వచ్చే విశ్వాసాలందరినీ కూడా పరిశీలించి పర్యవేక్షించి ఎవరు ఏ తలాంతం కలిగి ఉన్నారు, ఎవరు ఎలాంటి వారు అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుని వారిని మెల్లగా సంఘంలో పరిచర్యలో ముందుకు నడిపిస్తుండేటువంటి పరిస్థితి అనమాట. అలాగే ఈయన మానకుండా వస్తున్నాడు, చాలా టిప్ టాప్ గా ఉన్నాడు. ఓ రోజు పాస్టర్ గారు పిలిచారంట. ఎవరు పిలిచారు చెప్పండి, ఎవరు పిలిచారు? పాస్టర్ గారు పిలిచి ఆయన అన్నాడంట, అయ్యా నీకు నేను ప్రమోషన్ ఇస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను గవర్నమెంట్ ఆఫీస్లో నేను పనిచేస్తున్నానండి, నేను ఇప్పటికే 4 ప్రమోషన్లు తీసుకున్నాను. ఎన్ని? 4 ప్రమోషన్లు తీసుకున్నాను. ఇంకా తర్వాత ప్రమోషన్ ఏమి లేదు, ఒకటే ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఇచ్చారా రిటైర్మెంట్ వచ్చేస్తుంది, ఇంకా పైన ఏమి లేదనమాట. నేను చాలా ప్రమోషన్ తీసుకున్నానంటే దేవుడి బంధువుల్లో కూడా ప్రమోషన్ ఉందని అమ్మాయిని చెప్పి పిలిచాడు. ఓకే, వచ్చే వారం 9 గంటలకు ప్రార్థన అయితే 8 గంటలకు వచ్చేయమన్నాడు. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా టైం అంటే టైం తప్పుకుంటారు అలా. స్తోత్రం. అవునా? టైం అంటే టైం. ఇప్పుడు ఉండలేదు అనుకో, సిబి గారు ఊరుకోవట్లేదు తెలుసా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టైంకి వెళ్ళలేదనుకో, సిబి గారు ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మా సిబి గారు ఆయన ఊరుకోడు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన అధికారంలో ఉన్నాడని చాలా దట్టలాడిపోతుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎందుకు? టైంకి ఉండాలి. 8 అంటే 8 గంటలకు వచ్చాడంట. అయ్యారు 8 గంటలకు వచ్చాయని అంటే, సరే నీకు ఇచ్చే ప్రమోషన్ ఉంటే తెలుసా, చెప్పండి అయ్యారంట అని అన్నాడంట. కొంచెం వెళ్ళి ఇంకో గంట అయితే వచ్చేస్తారు జనాలు. ఆ పక్కన అన్ని టాయిలెట్స్ లో ఇల్లు కడగమన్నాడు. అంటే మరుగు దొడ్లు కడగమని చెప్పాడంటే వెళ్ళి ఆయన అనుకున్నాడంటే ఏంటి బాత్రూమ్ కడగమన్నాడు. గెజిటెడ్ ఆఫీసర్ అంటే సంతకం పెడితే అన్ని చెప్తాయి. అలాంటిది నన్ను కడగమంటున్నాడు ఏంటి? సరే ప్రమోషన్ ఇస్తానన్నాడు కదా, అన్నిటికీ ఒప్పుకున్నాం కదా, ఒప్పుకున్న తర్వాత తప్పుదా తప్పుదో అని చెప్పేసి సర్లే అని చెప్పి ఏం చేయాలంటే ఈయన వెళ్ళాడంట. చూసేటప్పుడు ఎంత పొడుగుందంట, బారు ఎంత పొడుగు బాగుందంట. ఎన్ని మీరు ఎప్పుడు కడగ టైం అయిపోతుంది, జనాలు వచ్చేస్తారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఆయన ఏం చేసాడంటే లోపలికి వెళ్ళాడు, బ్రష్ తీసుకున్నాడు, ఓ బాత్రూమ్ కనెక్ట్ మొదలు పెట్టాడంట. బాత్రూమ్ కనెక్ట్ మొదలు పెడితే పక్క బాత్రూంలో నుంచి శబ్దం అవుతుంది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది అని పక్కన మాట్లాడబడుతున్నాయంట. ఇది ఒకసారి గుండె జల్లు పడిపోయింది. ఒరే, ఈ బ్రష్ తో చూస్తే నా పని ఏమైపోతుంది ఏంటి, ఈ బ్రష్ తో, ఈ టాయిలెట్ బ్రష్ తో చూస్తే నా పని ఏమైపోతుందని చెప్పేసి ఇది గబగబా కడిగేసి అవన్నీ లోపల పెట్టి పక్కకు వచ్చి ఎంత సంతోషంతో ఉన్నామని చెప్పాలని చెప్పి డోర్ తీసేటప్పటికి ఈయన కంటే ఒక పెచ్చు పైన స్థాయిలో ఉన్నటువంటి అధికారి నెక్స్ట్ రిటైర్మెంట్ అయ్యేటువంటి ఆయన అక్కడ ఉన్నాడంట.
ఎందుకంటే పై అధికారి అక్కడ ఉన్నాడు. పై అధికారి అక్కడ ఉంటే ఆయన చూసి వెంటనే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అనగానే అదిరిపోయాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? బాత్రూమ్ గడుపుతున్నాడు. ఏం గడుపుతున్నాడు? బాత్రూమ్ గడుపుతున్నాడు. ఏమని తెలుసా? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. నీళ్ళేస్తున్నాడు, తోముతున్నాడు. ఒక ధైర్యం వచ్చింది. నీకేమో తెలుసా? నాకంటే పెద్ద ఆయన, నాకంటే పై గ్రేడ్లో ఉన్నటువంటి ఆయన సంతోషంతో బాత్రూంలో పరిచర్య చేస్తున్నాడు. ఈ పరిచర్య బాత్రూమ్ పరిచర్య కాదు, సంఘపు పరిచర్య. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఇది దేవుని పరిచర్య. ఇది నా పరిస్థితి ఏదైనా సరే గుర్తు పెట్టుకోలే, జ్ఞాపకం పెట్టుకోలే, అన్నిటినీ పక్కన పెట్టాడు. వచ్చే వారం నుంచి 7 గంటలకు వచ్చేసి పోడంట. స్తోత్రం చెప్పట్లేదు. మాస్టర్ గారు 8 గంటలకు రమ్మన్నారు. 8 గంటలకు రమ్మంటే వచ్చి వారం నుంచి ఇంకొక ధైర్యం వచ్చింది. నాకంటే పెద్దగా అక్కడ ఉన్నాడు, ఆయన కంటే ముందు నేను వెళ్ళాలని చెప్పేసి ఆయన కంటే ముందే 7 గంటలకు వచ్చేసి వాడు. దేవుని సంగమా, దేవుని మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నాం? వేటిని విడిచిపెట్టి పక్కన పెట్టి వస్తున్నాం. వచ్చిన నీవు దర్జాగా ఉంటున్నావేమో, త్వరలో కూర్చుంటున్నావేమో. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన కంటికి పరిచర్య కనపడుతున్నప్పుడు, మన ముందు పరిచర్యలు లోటు ఉన్నప్పుడు ఎవరో వచ్చి చేస్తారని కాదు, నేను చెయ్యాలి అనేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఈ యాయిరు సమాజ మందిరపు అధికారి పరుగున వచ్చి యేసు పాదాల మీద పడిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, నేను అడుగుతున్నాను, మరలా ఆ ఉన్న పరిస్థితిని విడిచిపెట్టి ఎవరైనా వస్తారా? కానీ ఆయన వచ్చాడు. ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలిసిన ముగింపులో, ఈ రాత్రి వేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యన వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ వాక్యం చెబుతుంది అపొస్తలుల కార్యంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెబుతున్నటువంటి ఆయన పాదాల చెంతకు చేరిన నీ పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ నా యేసయ్య చెప్పమన్నమాట ఏంటో తెలుసా? ఆయన చెయ్యిని చాపబోతున్నాడు, ఆయన దృష్టిని నిలపబోతున్నాడు. ఒక మాట మాత్రపు సెలవు చేత తల్లితాకమి అనగానే చిన్నదాన లెమ్మని చెప్పగానే లేచినట్టుగా ఈ రోజు నీ ప్రతి పరిస్థితిని, నీ వెనుకున్నటువంటి నీ ప్రతి బిడ్డల యొక్క భారాన్ని ఆయన వహించి ఆయన తిరిగి లేకపోతున్నాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తుది కంటిన్యూ. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. యాయిరు సమాజపు మందిరపు అధికారి, ఒక గౌరవ స్థానం కలిగినటువంటి ఆయన అన్నింటినీ విడిచిపెట్టాడు, అన్నింటినీ మర్చిపోయాడు. తనకున్న ఒకే ఒక ఆలోచన, ఎలాగైనా తన కూతురు బ్రతికించుకోవాలి. ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడిన మీలో ఏ ఆలోచన పరితపిస్తూ ఉందో, ఏ మనిషి కలవరము పుట్టిస్తూ ఉన్నాడో, ఈ రోజున యాయన చేసిన పని ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన మనం ఆయన పాపాలు పట్టుకుని బతిమలాడుకోవాలి. అడుగుతావా? అమ్మా, అయ్యా, నిలబడిన నీవు కళ్ళు మూసుకుని తల వంచి ఏం ఆలోచించు, అన్నింటినీ పక్కన పెట్టి ఒకటే ఆలోచించే నీ బిడ్డల విషయంలో నీ కలిగి ఉన్న భారం ఏది? వాడిపోయారా? చెడిపోయారా? లేదా మాట వినట్లేదా? యేసు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, మేము ఎక్కడో ఉన్నాం, నా భార్య ఎక్కడో ఉంది, నా బిడ్డలు ఎక్కడో ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను వారి దగ్గర ఉన్నాను. భయపడద్దు. యాయిరుతో చెప్తున్న మాట, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఇదిగో తిరిగి గృహానికి వెళ్తుండగా, తిరిగి నివాస స్థలాన్ని కొనసాగిపోతుండగా, ఆయన నీ పక్షాన నీతో పాటు వచ్చి అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ రోజున యాయిరుతో వెళ్ళాడు, చిన్నదాన్ని ముట్టాడు, లేపాడు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి చతికిలపడి ఉంటే, నా యేసయ్య మాటగా చెప్తున్నాను, ఆయన చెప్తున్నాడు, ఆయన తిరిగి నిన్ను రూపొందించబోతున్నాడు, తిరిగి నిన్ను లేకపోతున్నాడు, తిరిగి రూపాంతర అనుభవానికి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఏడ్చిన నీ ఏడుపును, కాల్చిన నీ కన్నీటిని చూస్తున్న నా యేసయ్య
సెలవిస్తున్నమాట. భయపడద్దు అమ్మా, భయపడకు అయ్యా, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. సర్వ సృష్టి కలిగినటువంటి దేవుడు నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన మా రాష్ట్రానికి వందనాలు. మాకు ఇవ్వబడినటువంటి మంచి సమయంలో ఈ ఆయుధ కొరకు మేము ధ్యానించినటువంటి చూపిన కృపకు వందనాలయ్యా. నిజమే, అందరం బిడ్డలు కావాలనే ఏదో కొరత, ఏదో కలిమి, నాయన ఏదో లోటు, బిడ్డల కొరకు అయినటువంటి ఆలోచనలు ఎన్నో ఉన్నా ఇద్దరు మనం మాట్లాడుతూ వచ్చావు, నీకు వందనాలు. ధైర్యపరుస్తూ వచ్చావు, నీకు వందనాలు. భయపడొద్దని సెలవిస్తున్నా, నీకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ బిడ్డలు ప్రభు ఈ మాటను మీరు పొందుకుని వెళ్ళడానికి కృపనివ్వండి. వచ్చే వారానికి ప్రభు మాకంటే ముందుగా మీరు రావాలి. ప్రార్థన చేస్తున్నాను. మందిరాశక్తిని పుట్టించండి, సేవా భారములు కలిగించండి, పరిచర్య ఆసక్తిని కలిగించండి. మాకెందుకు వచ్చిందిలే అని కాదు కానీ ప్రభు, ప్రతి వారు కూడా ఇది నా సంఘం, ఇది మా సంఘం అనేటువంటి ద్వారంలోనికి వచ్చి చూసి తప్పించుకుని వెళ్ళిపోయేలా కాదు కానీ ఆయన ప్రతి వారు భారం వహించి, బాధ్యత వహించి అన్ని విషయములలో ప్రభు సంఘములకు, సేవకులకి, పరిచారకులకు సహకారులుగా ఉండి నిన్ను మాత్రమే మహిమపరిచి నీలో వంటకట్టబడి కొనసాగిపోయే కృపాభాగ్యాన్ని ప్రసాదించగలవు. విధినటువంటి వాక్యము సాధారణ ఎదుర్కోకుండా కలిసి యేసుక్రీస్తు పరిశుద్ధ పాత్ర నీ ప్రార్థన మళ్ళీ సమర్పించాడు. ఆమేన్.